మనకి ఎక్కువ కామెంట్స్ వచ్చేసి అయితే అన్న మీరు మిషన్ అనేది అయితే అమ్మారు కదా, మళ్ళీ వేరే మిషన్ అనేది తీసుకున్నారు కదా, మీ పాత మిషన్ వచ్చేసి ఎంతకి అమ్మారు, అలాగే కొత్త మిషన్ వచ్చేసి ఎంత పడింది అనేది కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే నేనైతే మీ మిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ నాకు కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చూడండి చూపిస్తాం మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే. మన మిషన్ వచ్చేసి అయితే మన పాత మిషన్ వచ్చేసి మనది రెడ్ లైన్స్ అయితే 20 మోడల్ మన మిషన్ వచ్చేసి అయితే మన మిషన్ అనేది అయితే మన దగ్గరకు వచ్చాక దాదాపు ఒక 5 సీజన్లో 6 సీజన్లో మన దగ్గర అయితే రన్ అయింది మిషన్ వచ్చేసి. అయితే మనం అంటే మనకి మోడల్ అనేది అయితే పోతున్నాయి, మన పాత మిషన్ అయితే అమ్మేసాము. మన పాత మిషన్ వచ్చేసి మనకి 20 మోడల్ అటు ఇటుగా 1.25 చిల్లరకి అంత అయితే అమ్మాము మనం వచ్చేసి మన పాత మిషన్ వచ్చేసి. అయితే మనకి ఈ మిషన్ వచ్చేసి అయితే మన లోకల్లోనే తీసుకున్నాము. మిషన్ వచ్చేసి ఇది మోడల్, ఇది వచ్చేసి 22 మోడల్, మనది వచ్చేసి 20 మోడల్ కాబట్టి 22 మోడల్ మనకు వచ్చేసి అంతా రిపేర్ అంటే మిషన్ అంతా వర్కింగ్లో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ వచ్చేసి అయితే లైట్గా సొట్లు అయితే ఉన్నాయి మనం తీసుకున్నప్పుడు. ఆ ఒక్క రోలరే మనకి డ్యామేజ్ అయితే ఉంది, అంతా మిషన్ అంతా అయితే వర్కింగ్లో ఉంది. అయితే మనం తీసుకున్నప్పుడు వచ్చేసి మనకి సపోర్ట్ రాడ్ ఇది ఉంది కదా, ఈ రాడ్ అనేది అయితే ఇరిగింది అన్న వాళ్ళ దగ్గర ఇరిగితే. అయితే మనం తీసుకున్నప్పుడు ఇరిగిపోయి ఉంటేనే మన కొత్త లేటెస్ట్ మిషన్కి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే స్పేర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ అనేది కట్ చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ మనమే అయితే లింక్ పెట్టించుకున్నాము. దానికి అమౌంట్ అయితే అన్న వాళ్ళే పే చేశారు, అంటే మనకు అన్న వాళ్ళకి తెలియదు అలా చేయించాలని మనం అయితే చేపించి మనం అయితే మిషన్ అయితే కంటిన్యూ చేసాము. ఈ మిషన్ మన దగ్గరకు వచ్చేసి దాదాపు ఒక 4000 కట్టల చిల్లర అయితే కట్టింది మన దగ్గర. మరి అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఎన్ని కట్టలు కట్టింది అయితే తెలియదు మనకు. ఇది వచ్చేసి 22 మోడల్, మనం తీసుకున్నది వచ్చేసి అయితే 1.40కి అయితే తీసుకున్నాము మనం. అయితే మనకి ఈ మిషన్కి వచ్చేసి మనం తీసుకున్నప్పుడు అయితే మనకి ఈ దారం పెట్టుకునే రాడ్ ఉంది కదా, మనకి ఈ రాడ్ ఒకటి రాలేదు. అయితే మన పాత మిషన్కి అయితే ఆల్రెడీ రాడ్ ఉంది. మనం అయితే ఆ రాడ్ అనేది తీసేసి మన మిషన్ అయితే ఇచ్చేసాం. మనం ఆ రాడ్ ఒకటాను అలాగే మన మిషన్ తీసుకున్న వల్ల మనం అదొక్క రాడ్ అనేది తీసుకొని మన మిషన్ అయితే అమ్మేసాము. అంటే మనకి ఇది కొనాలన్నా బయట దొరకట్లేదు అక్కడ. అంటే మన మిషన్ కొంత కదా, మనకి ఇబ్బంది ఏముందని దాన్ని మనం తీసేసుకొని మనం అయితే ఈ మిషన్ తీసుకొని అయితే ఫిట్టింగ్ చేసాము. చూడండి అసలు మిషన్ వచ్చేసి ఎంత క్వాలిటీగా ఉందో, రోలర్లు అయినా అయినా కనిపిస్తుంది. మనం తీసుకున్నప్పుడు ఉన్న రోలర్ ఉంది కదా, ఈ రోలర్ ఇది అయితే మేము మంచి సీజన్లో అంటే రోలర్ అయితే మా సైడ్ దొరకట్లేదు, అందువల్ల ఫీల్డ్లో ఆగడం ఎందుకని మనం ఆ రోలర్ తీసి వెనకమాల ఉన్న డమ్మీ రోలర్ అయితే ఒకటి గట్టి మంచి రోలర్ ఒకటి తీసి దీన్ని తీసి అయితే ఎదరేయడం అయితే జరిగింది. మనకి వెనకమాల సైడ్ అంత ఇబ్బంది ఉండదు, వెనకమాల జామ్ అవ్వదు. అయితే మనకి అదే రోలర్ సొట్ట ఉండటం వల్ల ఎదురుంటే మాత్రం మనకి గడ్డి అనేది అయితే కొంచెం లైట్గా తడి గడ్డి తగిలినా జామ్ అవుతుందని మనం అయితే ఆ రోలర్ అనేది తీసి వెనకమాల అయితే వేయడం అయితే జరిగింది. చూసాగా మనంతా లేటెస్ట్, ఈ కొండ కూడా అంతా వచ్చేసి లేటెస్ట్లే. మనకి మా కొండకు వచ్చేసి అంటే మన అమ్మిన మిషన్కి వచ్చేసి ఏంటంటే మనకి ఈ లివర్ ఉంది కదా, లివర్ ఎక్కడ ఉండదు, లివర్ వచ్చేసి దీనికి ఉంటుంది, ఇక్కడ ఫిట్ అయ్యి ఉంటుంది లివర్. దీనికి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా పైన ఎత్తి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మన పాత మిషన్కి దీనికి వచ్చేసి ఏమీ మార్పులు లేవు. మనకి ఆయిల్ కొండ అయితే లేదు మనకి చైన్లో ఆయిల్ వేసుకోవడానికి. మన మిషన్కి అమ్మిన మిషన్కి దీనికైతే ఉంది, కాకపోతే ఇది ఉన్నా కానీ పని చేయదు మనకి ఎక్కువ శాతం. ఎందుకంటే మనకి చైన్ల దగ్గర ఇప్పుడు క్యాప్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క చైన్ కాడ క్యాప్ అయితే ఒకటి ఉంటుంది. మనకి ఆ క్యాప్ అనేది అయితే డస్ట్ బట్టి ఆయిల్ అనేది అయితే రన్ అవుతుంది. అది ఉన్నా లేకపోయినా మనకు అంత ఇబ్బంది ఉండదు అసలు. అయితే మనం అమ్మిన మిషన్కి దీనికి వచ్చేసి మనకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మన అమ్మిన మిషన్ వచ్చేసి దారం అయితే ఎక్కువ తీసుకునేది. మనకి దాదాపు ఒక 13 చుట్లు 14 చుట్లు దారం అయితే పడేది. మనకి ఈ మిషన్ వచ్చేసి అంటే 10-11 చుట్టు అయితే దారం కట్ అయిపోతుంది. మనకి అదొక ప్లస్ అయితే ఉంది. దారం వచ్చేసి మనకి అంతా దారం అక్కడ అయితే కొంచెం మనకి దారం అనేది కలిసి వస్తుంది మా అమ్మిన మిషన్కి ఈ మిషన్కి వచ్చేసి అయితే ఇంతకీ మనం ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నాం అంటే, నిన్నటి దాకా మనతో పాటు అంటే మొన్న ఫీల్డ్లో మనతో పాటు ఒక బండి తిరిగింది కదా సోనాలిక, ఆ బండి మిషన్ ఉంది కదా, ఆ మిషన్ అయితే ఇది. మనం అన్న వాళ్ళు అనేది అయితే ఈ మిషన్ అమ్మేసి మనకి జైసన్ ఉంది కదా, జైసన్ అలాగే ఇంకేమన్నా భారత్ కానీ జైసన్ కానీ దీని మీద హెవీ అంటే జామ్ అవ్వకుండా ఉండటానికి, అంటే సింగిల్ పీట్ బండి కదా అది, ఊకి జామ్ అవుతుందని దీన్ని అయితే ఇచ్చేసి ఆ మిషన్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే అమ్మడం అయితే జరిగింది. మన చేతిలోనే నడిచింది కాబట్టి అలా మొత్తం
బయటికి బానేయడం ఎందుకని మనమే అయితే దీన్నయితే తీసుకోవడం అయితే జరిగింది. చూసారు కదా! అంతా అంటే సన్‌సెట్ అయితే పోయింది. మనకి అందుకే ఈ వీడియో అయితే అంత క్లారిటీ లేదు. బండి మిషన్ మన ఫీల్డ్‌లోంచి వచ్చేసేటప్పుడే ఫుల్ సర్వీసింగ్ అయితే చేపించుకొనొచ్చాము. తీసుకొచ్చి మన ఇంటికాడైతే తప్పిచ్చేసాము మనకి. మనకి ఎక్కడా కూడా అసల సైడ్ పెయింట్ కూడా ఎక్కడ షేడ్ అవ్వలేదు ఇంకా. ఓన్లీ రోలర్ పెయింట్ ఒక్కటే మనకి షేడ్ అయింది. అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ బేలర్స్ ఏమైనా ఉంటే మనకి ఇన్‌స్టా పేజ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మన ఇన్‌స్టా పేజ్ వచ్చేసి కూడా భవానీ ట్రాక్టర్ వ్లాగ్సే. ఏమన్నా సెకండ్ హ్యాండ్ కావాలి సెకండ్ హ్యాండ్ మిషన్‌లు అమ్మాలనుకున్నా, అలాగే సెకండ్ హ్యాండ్‌లో ఏమన్నా కావాలనుకున్నా, అలాగే బేలర్ గురించి ఇంకేమన్నా బేలర్ మా అన్న మేము తీసుకోవడం కొత్త మాకేం తెలీదు అనుకున్న వాళ్ళు కూడా మన ఇన్‌స్టా పేజ్ కాంటాక్ట్ అయితే నేనైతే డైరెక్ట్‌గా రిప్లై అయితే ఇస్తా. ప్రతి ఒక్కళ్ళకి మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకైతే నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. తెలుసుకున్నారు కదా మీరు మిషన్ వచ్చేసి ఏ మిషన్, ఏ మోడల్, ఎంతకి తీసుకున్నామని కూడా.